హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు నాని బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఊటీ ట్రిప్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. అంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా ఊటీ రీచ్ అవ్వాలి, అక్కడ ప్లేసెస్ అన్ని ఎలా కవర్ చేయాలి మిస్ అవ్వకుండా, అండ్ వాటిని డే 1, డే 2, డే 3గా ఎలా డివైడ్ చేసుకుంటే మనం అన్ని ప్లేసెస్ కవర్ చేయగలుగుతాము. ఇలాంటి ఫుల్ డీటెయిల్స్, చిన్న టిప్స్, సజెషన్స్తో నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఊటీ వ్లాగ్స్ అయితే షేర్ చేశాను. అవి ఏంటి అంటే మేము ఊటీ ఎలా రీచ్ అయ్యాము అండ్ మేము ఏ ప్లేసెస్ కవర్ చేసాము, ఎక్కడ స్టే చేసాము, మేము మిస్ అయిన ప్లేసెస్ ఏంటి, అండ్ ఎంట్రన్స్ టికెట్స్ కాస్ట్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా నేను చాలా డీటెయిల్గా క్లియర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ ప్రతి ఒక్క ప్లేస్ని కూడా మీరు రియల్గా వెళ్ళి చూసినట్టే ఉంటుంది, అంత రియలిస్టిక్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. కాబట్టి ఎవరైనా బ్లాగ్స్ చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి ఆ బ్లాగ్స్ కూడా చూడండి. అండ్ ఈ వీడియోలో మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా నేను అప్రాక్సిమేట్గా మీకు చెప్తాను. అండ్ ఆల్రెడీ నేను షేర్ చేసినట్టు మేము ఒక టూరిజం ప్యాకేజ్ ద్వారా వెళ్ళాము. సో మేము ఏ టూరిజంని సెలెక్ట్ చేసుకుని వెళ్ళాము అండ్ మాకెంత బడ్జెట్ అయింది అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఎవరైనా మన వీడియోస్ చూడకపోయినా, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తున్నా, ఒక్కసారి వీడియోస్ అన్నీ చూడండి ఊటీవి. అండ్ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ట్రైన్ జర్నీ చూద్దాము. సో ఎవరైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నారో అండ్ ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్ టు కోయంబత్తూర్, సెకండ్ ఆప్షన్ హైదరాబాద్ టు మైసూర్, థర్డ్ ఆప్షన్ హైదరాబాద్ టు బెంగళూరు అనమాట. మ్యాక్సిమం అందరూ ప్రిఫర్ చేసేది హైదరాబాద్ టు కోయంబత్తూర్. సో మీరు ముందుగానే ఐఆర్సిటీసీ యాప్లో మీరు ట్రావెల్ చేయాలనుకునే డేట్ కన్నా ముందు, అంటే 1 or 2 months ముందుగానే మీరు ట్రైన్ టికెట్స్ అయితే చేసేసుకోండి. సో దట్ వెయిటింగ్ లిస్ట్ రాదు అండ్ మన జర్నీ మొత్తం కూడా హ్యాపీగా జరుగుతుంది. మీకు ట్రైన్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏమాత్రం వరీ అవసరం పర్లేదనమాట. సో ఇప్పుడు మీరు ట్రైన్ ఎక్కి హైదరాబాద్లో కోయంబత్తూర్ రీచ్ అవుతారు. సో కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి త్రూ ఆటో కానీ, క్యాబ్ కానీ, బస్ కానీ తీసుకుని ముందుగా మీరు కోయంబత్తూర్ న్యూ బస్ స్టాండ్కి అయితే రీచ్ అవ్వాలి. ఎందుకంటే కోయంబత్తూర్ న్యూ బస్ స్టాండ్లోనే ఊటీ బస్సెస్ అనేవి ఉంటాయి. మీరు రీచ్ అయిన టైంకి ఊటీ బస్ ఏది ఉందో చూసుకుని దానికి టికెట్స్ తీసుకుని హ్యాపీగా ఊటీకి అయితే ట్రావెల్ చేయండి. సేమ్ వే హైదరాబాద్ టు మైసూర్ కూడా అంతే. హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి మైసూర్లో రీచ్ అవుతారు. మైసూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి ఒక ఆటో కానీ ఏమైనా తీసుకుని మైసూర్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అవ్వండి. అక్కడ మీరు వెళ్ళిన టైంకి ఊటీ బస్ ఏదైతే ఉందో చూసుకుని ఊటీ బస్కి టికెట్స్ తీసుకొని ఊటీ అయితే ట్రావెల్ చేసేయచ్చు అనమాట. సేమ్ వే హైదరాబాద్ టు బెంగళూరు కూడా అంతే. ఇప్పుడు వేరే సిటీస్ నుంచి ఊటీ ఎలా వెళ్ళాలి అనేది చెప్తాను. వేరే సిటీస్ అంటే లైక్ విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళు, కాకినాడ నుంచి వెళ్ళే వాళ్ళు, ఇలా డిఫరెంట్ సిటీస్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో మీరేం చేయాలంటే మీ సిటీ నుంచి చెన్నైకి ఫస్ట్ రీచ్ అవ్వాలి. సో అలా మీకు ఏం ట్రైన్స్ ఉన్నాయో చూసుకుని ఆ ట్రైన్కి టికెట్స్ ఎర్లీగా బుక్ చేసుకోండి. సో మనం చెన్నైకి ఎప్పుడు రీచ్ అవ్వాలి అంటే నైట్ 8 o'clock కల్లా చెన్నై రైల్వే స్టేషన్కి ట్రైన్ వచ్చేయాలి. అలాంటి ట్రైన్కి టికెట్స్ చేసుకోండి. మ్యాక్సిమం 8 o'clock, ఇంకా ముందుగా మీరు రీచ్ అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే కొన్నిసార్లు ట్రైన్స్ లేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి నైట్ 8కి కంపల్సరీగా మీరు రైల్వే స్టేషన్లో ఉండేలాగా ఏ ట్రైన్ ఉందో చూసుకుని ఆ ట్రైన్కి మీరైతే టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం నైట్ చెన్నైలో 8:55కి నీలగిరి ఎక్స్ప్రెస్ ఉంది. నెక్స్ట్ మనం ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి. నీలగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఆ ట్రైన్ మెట్టుపాలెం రైల్వే స్టేషన్కి రీచ్ అవుతుంది. సో మనం నెక్స్ట్ డే 6:30కి ఎర్లీ మార్నింగ్ మెట్టుపాలెం రైల్వే స్టేషన్లో దిగిపోతాం. ఇప్పుడు మళ్ళీ అదే స్టేషన్లో మెట్టుపాలెం రైల్వే స్టేషన్లో 7:10 కల్లా ఊటీకి టాయ్ ట్రైన్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఆ టాయ్ ట్రైన్ని క్యాచ్ చేస్తాం. దీనివల్ల మనకి 2 బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది, ఎందుకంటే టాయ్ ట్రైన్ ఎక్కేస్తాం కాబట్టి. సెకండ్ ఏంటంటే ఈ ట్రైన్ మనకి ఊటీలో ఆఫ్టర్నూన్ 12 కల్లా రీచ్ అయిపోతుంది. సో మనం తొందరగా 12 కల్లా రీచ్ అయిపోవచ్చు. సో ఇలా అయితే మీరు ప్లాన్ చేసుకోండి. లేదు మాకు టాయ్ ట్రైన్ ఎక్కడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు చెన్నైలో దిగిన తర్వాత మీరు బస్ ద్వారా మీరు ఊటీకి అయినా సరే వెళ్ళొచ్చు. ఇంకా బస్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే మన రెడ్ బస్, అలా చాలా బుకింగ్ సైట్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ సైట్స్. సో వీటిలో మీరు ముందుగానే బుక్ చేసేసుకోండి. అప్పుడు మీరు ఎక్కడ కూడా కంగారు పడకుండా హ్యాపీగా అయితే జర్నీ సాగుతుంది. నెక్స్ట్ త్రూ ఎయిర్వేస్ వచ్చే వాళ్ళైతే మనకి ఊటీకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ అండ్ మైసూర్ ఎయిర్పోర్ట్ అనమాట. ఊటీకి కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ అనేది 58 kilometers ఉంటుంది. అలాగే మైసూర్ ఎయిర్పోర్ట్ అనేది 130 kilometers ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే మీరు కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ బుక్ చేసుకోవడం బెటర్. సో కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ బుక్ చేసుకుని అక్కడి నుంచి మీరు క్యాబ్లో అయినా లేదంటే బస్లో అయినా యాజ్ యూజువల్గా ఊటీకి అయితే మీరు జర్నీ చేయొచ్చు అనమాట. బట్ మీరు
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు కోయంబత్తూరు నుంచి ఊటీ ట్రావెల్ చేసినా, మైసూర్ నుంచి ఊటీ ట్రావెల్ చేసినా ఎర్లీ మార్నింగే మీరు ట్రావెలింగ్ అయితే చేయాలి. అంటే ఆఫ్టర్నూన్ 12 కల్లా మీరు ఊటీ రీచ్ అయిపోయేలాగా చూసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అప్పుడే మీరు ఊటీకి వచ్చే వే అంతా కూడా మనకి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, సో అదంతా కూడా మీరు ఆ బ్యూటీ ఎంజాయ్ చేయగలుగుతారనమాట. ఇప్పుడు ఊటీలో మనం ఎక్కడ స్టే చేయాలో చూద్దాము. ఊటీలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ 2 కూడా పక్కపక్కనే ఉంటాయి. మీరు ముందుగానే ఆన్లైన్ సైట్స్లో అంటే మేక్ మై ట్రిప్, booking.com ఇలా చాలా సైట్స్ ఉన్నాయి కదా, వీటిల్లో మీరు ముందుగానే హోటల్స్ చూసుకుని వాటి రివ్యూస్ అవి చదువుకుని మంచి రేటింగ్ ఉన్నవి, మీకు మంచి రీజనబుల్గా అనిపించిన హోటల్స్ ఏమైనా ఉంటే ముందుగానే బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు ఇక్కడ ఊటీలో దిగిన తర్వాత అంటే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత మీరు అక్కడ చూసుకుని కంపేర్ చేసుకుని కూడా మీరైతే హోటల్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. బస్ స్టాండ్కి 4-5 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో మీరు మంచి మంచి హోటల్స్ ఉంటాయి, చూసి తీసుకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు మీకు అన్నీ కూడా అంటే ఆటో ఫెసిలిటీ లేదా బస్ ఫెసిలిటీ అనేది దగ్గరగా ఉంటాయి. అలాగే చెర్రింగ్ క్రాస్ రోడ్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో కూడా మీకు చాలా హోటల్స్ ఉంటాయి. అక్కడికి కూడా వెళ్ళి మీరు చాలా హోటల్స్ ఉంటాయి కాబట్టి చూసుకుని ప్రైజెస్ అవి కంపేర్ చేసుకుని మీరైతే చూసుకోవచ్చు. అలాగే ఎవరైతే సోలోగా వస్తారో, ఫ్రెండ్స్తో వస్తారో వీళ్ళకి ట్రావెల్ హాస్టల్స్ కూడా ఉంటాయి. సో ఇవి కూడా ఆన్లైన్ వెబ్సైట్స్లో ఉంటాయి కాబట్టి ఆన్లైన్ సైట్స్లో చూసుకుని మీకు బెస్ట్ అనుకున్నది, బెస్ట్ అనిపించింది చూసుకుని బుక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సిటీకి అవుట్స్కట్స్లో ఉండాలి, ఆ వ్యూ ఎంజాయ్ చేయాలి, మంచి మంచి రిసార్ట్స్లో ఉండాలి అనుకుంటే, మీకు కానీ క్యాబ్ ఫెసిలిటీ మీ దగ్గరే ఉంది, మీ చేతిలో ఉంది, పర్వాలేదు అనుకుంటే డెఫినెట్గా మీరు అలాంటి మంచి మంచి రిసార్ట్స్లో కూడా మీరు ఉండొచ్చు. దానికి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ కాస్ట్ పడుతుందన్నమాట. ఇక్కడ ప్రైజెస్ అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు, సీజన్ బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే టూరిజం సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీరు అవన్నీ కూడా ఆన్లైన్ వెబ్సైట్స్లో చూసుకోండి, లేదా ఇక్కడికి వచ్చినాకైనా చూసుకోండి. సిటీ అవుట్స్కట్స్లో ఉంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మీరు దేనికైనా సరే క్యాబ్ త్రూ ద్వారా రావాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఊటీలో ప్లాస్టిక్ అనేది బ్యాన్ ఉంటుంది. సో ఇక్కడ ప్లాస్టిక్ అనేది వాడకూడదు. నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఊటీలో ఏ హోటల్స్ అవి చూసుకున్నా మనకి ఫ్యాన్స్, ఏసీలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ ఎప్పుడూ కూల్గా ఉంటుంది కాబట్టి మనకి ఫ్యాన్స్తో వాటితో పని ఉండదు. ఇప్పుడు మనం డే 1 సైట్ సీయింగ్ అయితే చూద్దాము ఊటీలో. ఊటీ మీరు డే 1 ఆఫ్టర్నూన్ 12 కల్లా రీచ్ అయిపోయేలా చూసుకోండి. సో దట్ ఏంటంటే మీరు నెక్స్ట్ హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి అండ్ ఆఫ్టర్ లంచ్ కూడా చేసుకోవాలి. సో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యేపాటికి మీకు ఆఫ్టర్నూన్ 2-2:30 అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మనం సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఊటీలో సైట్ సీయింగ్ కోసం నంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి, లేదా మీరు క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, ఆటో కానీ క్యాబ్ కానీ, అది మీ ఇష్టం అనమాట. తీసుకుని ఫస్ట్ అయితే బోట్ హౌస్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే బోట్ హౌస్లో చాలా టైం పడుతుంది. బోట్ హౌస్కి వెళ్ళాక ఫస్ట్ మీ క్యాబ్ కానీ ఆటో కానీ దిగిపోయాక ఎంట్రీ టికెట్ తీసుకోండి. ఎంట్రీ టికెట్ లైక్ 20 రూపీస్ పర్ హెడ్ అలా ఉంటుంది. నేను ఎంట్రీ టికెట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నా వ్లాగ్స్లో షేర్ చేశాను. సో ఎవరికైనా ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలంటే ఒకసారి వ్లాగ్స్ అన్ని కూడా వాచ్ చేయండి, సో దట్ మీకు ఎంట్రీ టికెట్స్ కూడా మీకు తెలుస్తుంది రేట్స్ ఎలా ఉంటాయని. ఎంట్రీ టికెట్ వేరు, మళ్ళీ బోట్ టికెట్స్ వేరు అనమాట. ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే మళ్ళీ బోట్కి సపరేట్గా ఛార్జ్ ఉంటుంది. అది మీరు ఎంచుకునే బోట్ బట్టి ఉంటుందన్నమాట. లైక్ మోటార్ బోట్, స్పీడ్ బోట్, ఇలా మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో ఆ బోట్కి మీరు టికెట్ పర్చేస్ చేసుకుని మీ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే బోట్ ఎక్కి బోటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. 20 మినిట్స్ మిమ్మల్ని అయితే బోటింగ్ చేపిస్తారనమాట. హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బోట్ హౌస్లో మీకు చూడడానికి చాలా ఉంటాయి. మిర్రర్ మేజ్, హారర్ హౌస్, ఇలా ఫ్రీకి అని పిల్లల కోసం చాలా ఉంటాయి. 3D మూవీ ఇట్లా చాలా ఉంటాయి. సో మీ బోటింగ్ అయిపోయాక అవి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. వాటికి కూడా సపరేట్ టికెట్స్ ఉంటాయి. సో మీరు వాటన్నిటిని కూడా కావాలంటే చూడొచ్చు. అంతేకాకుండా మనకి ఎగ్జిబిషన్స్లో ఉన్నట్టు జైంట్ వీల్ అవన్నీ ఎలా ఉంటాయో ఎగ్జిబిషన్స్లో, ఈ బోట్ హౌస్లోనే రైట్ సైడ్ మీకు అవి కూడా కనిపిస్తాయి. లైక్ జైంట్ వీల్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. మీరు పిల్లలు ఎక్కించడానికి కానీ లేదా పెద్దవాళ్ళైనా సరే ఎక్కి అవన్నీ కూడా మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ట్రిప్లో. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు బోట్ హౌస్లోనే మీకు ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఎవరైనా లంచ్ ఒకవేళ అక్కడ చేయడం మిస్ అయితే కనుక ఇక్కడ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బోట్ హౌస్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో ఫుడ్ కోర్ట్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ బోట్ హౌస్లో మీకు ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది పిల్లల కోసం అనమాట. ఇది ఎస్పెషల్లీ ఈ ట్రైన్ ఏంటంటే ఈ బోట్ హౌస్ లేక్ చుట్టూ కూడా ఒక రౌండ్ వేసి వస్తుంది. దానికి సపరేట్ టికెట్ కాస్ట్ ఉంటుంది. సో అది కూడా మీరు పిల్లల్ని కావాలంటే ఎక్కించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీకు హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఒక 1 రౌండ్కి 100 రూపీస్, హాఫ్ కిలోమీటర్ 50 రూపీస్ ఇట్లా ఛార్జ్ చేస్తారు. సెల్ఫీకి అయితే వేరేగా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే హార్స్ రైడ్ కూడా చేసుకుని తర్వాత బోట్ హౌస్కి ఆపోజిట్లోనే థ్రెడ్ గార్డెన్ ఉంటుంది. ఆపోజిటే ఉంటుంది, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళకండి వెతుక్కుంటూ. ఎగ్జాక్ట్ బోట్ హౌస్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో థ్రెడ్ గార్డెన్ ఉంటుంది. ఇక్కడ టికెట్ కూడా ఉంటుంది. ఎంట్రీ టికెట్ లైక్ 30 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ టికెట్ తీసుకుని
చేసుకొని ఇది కూడా బాగా ఎంజాయ్ చేయండి. ఈ థ్రెడ్ గార్డెన్ ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసినవన్నీ కూడా ప్రతిదీ హ్యాండ్ మేడ్ థ్రెడ్ గార్డెన్ అనమాట. అంటే హ్యాండ్స్తో చేసినవి అనమాట. ఈ థ్రెడ్ అన్ని థ్రెడ్స్తో చేసినవి, అలాగే మిషన్ మేడ్ అయితే కాదు, అన్ని హ్యాండ్స్తో సొంతంగా చేసింది అనమాట. సో ఎవరు చేశారో ఆయన ఫోటో కూడా ఉంటుంది. ఆయనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇది చాలా పెద్దది, చూడడానికి చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ బోట్ హౌస్ అండ్ థ్రెడ్ గార్డెన్ మీకు 4:30 లోపు మీరు కంప్లీట్ చేయగలిగితే, 4:30 లోపు కంప్లీట్ చేయగలిగితే నెక్స్ట్ మీరు ఆ రోజే కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్కి కూడా వెళ్ళి విజిట్ చేయండి. లేదు మీకు టైం సరిపోలేదు, అప్పటికే 5:30, 6 అయిపోయింది అంటే కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్ని మీరు వదిలేయండి. అది ఇంకో రోజు కవర్ చేద్దాం, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఒకవేళ మీకు టైం ఉంటే అదే రోజు అంటే మీరు 4:30 కల్లా ఈ బోట్ హౌస్ ప్లస్ థ్రెడ్ గార్డెన్ కంప్లీట్ చేసేసుకుంటే 4:35 కల్లా 5 లోపు కంప్లీట్ చేస్తే కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్ కూడా వెళ్ళిపోండి. ఇదే ఆ గార్డెన్ అనమాట. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఉంటుంది. సో ఈ గార్డెన్ చాలా 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 బాగుంటుంది. టూరిజం బస్సెస్ వాళ్ళు కొంతమంది టూరిజం ప్యాకేజ్ వాళ్ళు ఈ గార్డెన్ని మిస్ చేస్తూ ఉంటారు, చూపించరు అనమాట. బట్ మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ మీరు కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోండి. బస్ స్టాండ్కి చుట్టుపక్కల మీకు టూర్ ఏజెన్సీస్ ఉంటాయి. సో డే 2 మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అని వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు మీకు ఒక 3-4 ప్యాకేజెస్ లాగా ఇస్తారు, ఇక్కడ తీసుకెళ్తాము అనేసి. సో అవన్నీ చూసుకుని మీకు ఏది బాగుంది అనుకుంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు మీ ఓన్గా మీరు వెళ్ళాలి అనుకుంటే ఏదైనా ఒక క్యాబ్ తీసుకోండి. క్యాబ్ ముందుగా మాట్లాడి పెట్టుకుంటే మిమ్మల్ని రూమ్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకోమని చెప్తే మీకు రేపు లేట్ అవ్వకుండా ఉంటుంది డే 2 రోజున. సో అలా ప్లాన్ చేసుకోండి. ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఊటీలో మనకి ట్రావెల్ బస్సెస్ కూడా ఉంటాయి. సో బస్ టికెట్స్ చాలా తక్కువ ఉంటాయి, లైక్ 300, 400 అలా ఉంటాయి పర్ హెడ్. సో అలా కూడా మీరు టూర్స్ అండ్ మన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు అనమాట. సో మీకు ఏది బెస్ట్ అని మీరు ఫీల్ అయితే అది చూస్ చేసుకుని రేపటి ప్లాన్ కూడా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు మీ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఊటీలో అన్ని ప్లేసెస్ కూడా మీరు 6:30, 7 కల్లా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి నైట్ టైం ఎక్కువసేపు రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ టైం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా మీరు లేచి రెడీ అయ్యి ట్రిప్ అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. డే 2 మనం కూనూరు ట్రిప్కి అయితే వెళ్తాము. దీనికోసం మనం 9 కల్లా ఊటీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే 9:15కి ఊటీ నుంచి కూనూరుకి వెళ్ళే టాయ్ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రైన్కి టికెట్స్ మీరు ముందుగానే ఐఆర్సిటీసీ యాప్లో మీరు టికెట్స్ బుక్ చేసేసుకోండి 1 or 2 months బిఫోర్గా. కోడ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి కూడా టికెట్స్ తీసుకోవచ్చు. కాకపోతే 9:15 ట్రైన్కి మీరు మినిమం 7 కల్లా వెళ్ళి లైన్లో నుంచాల్సి వస్తుంది. 7కి నుంచినా కూడా మీకు టికెట్స్ దొరుకుతాయి అనే 100% గ్యారంటీ అయితే ఉండదు, క్రౌడ్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఈ టెన్షన్ అంతా లేకుండా మీరు ముందుగానే టికెట్స్ బుక్ చేసేసుకుంటే మీ జర్నీ అనేది హ్యాపీగా సాగుతుంది. సో దీనికన్నా ముందు మీరు డే 1 కూనూరు ట్రిప్ అని చెప్పి దానికి క్యాబ్ అయితే మాట్లాడుకోండి. ఎందుకంటే మీకు కూనూరులో క్యాబ్స్ అనేవి దొరకవు, చాలా కష్టం. అందుకనే మీరు ఇక్కడ ఊటీ టాయ్ ట్రైన్లో మీరైతే కూనూరుకి వెళ్తారు. ఇన్ ద సేమ్ టైం మీ క్యాబ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీతో పాటు కూనూరు అయితే వచ్చేసి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు ఇక్కడ కూనూరులో ట్రైన్ దిగగానే మీ క్యాబ్ మీకు రెడీగా ఉంటుంది. మీరు క్యాబ్ ఎక్కేసి ప్లేసెస్ విజిట్ చేయడం అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే మనం ల్యాంప్స్ రాక్ వెళ్దాము. ల్యాంప్స్ రాక్ అనేది వ్యూ పాయింట్. సో ఈ ల్యాంప్స్ రాక్ ఏంటంటే కొండ పైకి ఉన్నట్టు ఉంటుంది. ఈ కొండలోకి మనం ఎక్కుతూ వెళ్ళాలన్నమాట. లైక్ కొంచెం ఎక్కగలుగుతాము, కాకపోతే కొంచెం పైకి ఎక్కాలి, నడవాల్సి ఉంటుంది ఎక్కువ. కొంచెం వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇందులోనే మళ్ళీ 3 డైరెక్షన్స్ ఉంటాయి. 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తే 3 డిఫరెంట్ వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి అనమాట. సో మీరు కొంచెం స్లో అండ్ స్టడీగా వెళ్తూ ఉండండి. దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి స్లో అండ్ స్టడీగా వెళ్ళండి. సో ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్తున్నాము డాల్ఫిన్స్ నోస్ పాయింట్కి. డాల్ఫినోస్ వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో మీకు ఒక చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, అది కూడా చూసుకుని వెళ్ళండి. చాలా బాగా అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తుంది. సో డాల్ఫినోస్ వ్యూ పాయింట్ రీచ్ అయిన తర్వాత కార్ పార్కింగ్ అవి బయటే ఉంటాయి. మీరు కొంచెం నడవాల్సి వస్తుంది. కొంచెం నడిచిన తర్వాత మీకు ఎంట్రీ టికెట్ ఉంటుంది. టికెట్ ఒక 30 రూపీస్ 40 రూపీస్ అట్లా ఉంటుంది. టికెట్ తీసుకుని లోపలికి ఇంకొంచెం నడిస్తే మీకు వ్యూ పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏదైతే మన వెనక బ్యాక్గ్రౌండ్ మీరు ఫెన్సింగ్ చూస్తున్నారో ఈ ఫెన్సింగ్ మొత్తం కూడా మనకి డాల్ఫిన్ యొక్క నోస్ షేప్ లాగా ఉంటుందన్నమాట. డాల్ఫిన్ ఉంటుంది కదా, డాల్ఫిన్ నోస్ ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది. అందుకనే ఈ వ్యూ పాయింట్కి డాల్ఫినోస్ వ్యూ పాయింట్ అనే పేరు వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హైయెస్ట్ వ్యూ పాయింట్ అంటే 5000 అడుగుల ఎత్తులో ఉంది ఈ కొండ, ఈ వ్యూ పాయింట్ అంతా కూడా. ఇది కూడా ఒక మెయిన్ అట్రాక్టివ్ ప్లేస్. అండ్ ఇక్కడ టెలిస్కోపిక్ వ్యూ కూడా ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా అదే టెలిస్కోపిక్ వ్యూ. మీరు కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్తే అక్కడి నుంచి కూడా మీరు వ్యూని ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడి నుంచి మీరు చూస్తే ఇంకా క్లియర్గా ఇక్కడ కొండల్లో ఒక న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్ ఫాల్స్ ఉంది. దాన్నే క్యాథరిన్ వాటర్ ఫాల్స్ ఉంటారు. ఆ క్యాథరిన్ వాటర్
వాటర్ ఫాల్స్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకుముందు ట్రెక్కింగ్ ద్వారా అక్కడికి వెళ్ళే వాళ్ళంట, బట్ ఎవరో చనిపోయారు అనేసి అలో చేయట్లేదు. సో ఇప్పుడు ఓన్లీ ఇక్కడ నుంచే మీరు ఆ క్యాథరిన్ వాటర్ ఫాల్స్ని కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ సింగారా టీ ఎస్టేట్స్కి అయితే వెళ్దాం. సింగారా టీ ఎస్టేట్స్ అనేది మొత్తం హోల్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ టీ ఎస్టేట్స్ అనమాట. అండ్ కూనూరులో చాలా పాపులర్ టీ ఎస్టేట్స్ ఇది. అందుకనే ఎవరైనా సరే ఇలా ఊటీ కూనూరు ట్రిప్కి వెళ్ళిన వాళ్ళు సింగారా టీ ఎస్టేట్స్కి వెళ్తారు. అక్కడ మొత్తం వ్యూ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసి అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకొని మెమరీ కోసం కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటారనమాట. ఇది జనరల్గా జరిగేది. అంతేకాకుండా మీరు ఊటీ కూనూరులో ఎక్కడ చూసినా కూడా మొత్తం టీ ఎస్టేట్స్ కనిపిస్తాయి. ఇన్ కేస్ ఎవరైనా సింగారా టీ ఎస్టేట్స్ మిస్ అయినా, మీకు ఒకవేళ వెళ్ళలేకపోయినా లేదా ఏదైనా ఇబ్బంది వల్ల మీరు ఆగిపోతే ఎక్కడ పడితే అక్కడ టీ ఎస్టేట్స్ ఉంటాయి. ప్రతి దగ్గర కూడా కాస్ట్యూమ్స్ పట్టుకుని ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటున్నారు. మీకు వాళ్ళు కాస్ట్యూమ్స్ ఇస్తారు పెయిడ్కి అనమాట. 200 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు కాస్ట్యూమ్తో కలిపి. ఫోటోకి ఓన్లీ ఫోటో అయితే 100 రూపీస్, కాస్ట్యూమ్ కూడా అయితే ఇంకో 100 ఎక్స్ట్రా వేసి 200కి ఫొటోస్ తీసిస్తారనమాట. సో మేము కూడా అంతే సింగారా టీ ఎస్టేట్స్కి వెళ్ళలేకపోయాం, ఎందుకంటే చాలా వర్షం పడింది. సో వర్షం ఆగిన తర్వాత వేరే టీ ఎస్టేట్స్కి అయితే వెళ్ళామన్నమాట. సో వేరే టీ ఎస్టేట్స్కి వెళ్ళి అక్కడ మేము ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని ఫొటోస్ అయితే దిగాము. అలాగే టీ ఎస్టేట్స్ మొత్తం కూడా చాలా ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగుంటుంది. లైఫ్ టైం మెమొరీ అనమాట. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు సిమ్స్ పార్క్ అయితే వెళ్ళాలి. సిమ్స్ పార్క్ మనకి ఎంట్రీ టికెట్ వచ్చి 40 or 50 రూపీస్ ఉంటుంది. అండ్ ఈ సిమ్స్ పార్క్ వచ్చి జపనీస్ స్టైల్లో ఉంటుందన్నమాట. పార్క్ మొత్తం కూడా మేము వెళ్ళలేదు, అందుకని నేను మీకైతే ఫొటోస్ అప్లోడ్ చేయట్లేదు. సో ఈ సిమ్స్ పార్క్లో కూడా ఎవ్రీ మంత్ మీకు ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ షో అయితే జరుగుతుంది. ఎవ్రీ మే మంత్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ షో కూడా జరుగుతుంది. అండ్ ఈ సిమ్స్ పార్క్లోనే ఆర్టిఫిషియల్ లేక్ కూడా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ లేక్లో పెడల్ బోటింగ్ కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వెళ్ళి ఆ బోటింగ్ కూడా చేసుకుని రావచ్చు. మీరు నెక్స్ట్ కూనూరు నుంచి రిటర్న్ అయిపోతూ ఊటీకి దగ్గరలో కెట్టి వ్యాలీ వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి టెలిస్కోపిక్ వ్యూ చూస్తారు కెట్టి వ్యాలీ వ్యూ పాయింట్ నుంచి. సో టికెట్ 10 రూపీస్ ఉంటుంది. 10 రూపీస్ తీసుకుని కెట్టి వ్యాలీ వ్యూ పాయింట్ టెలిస్కోపిక్ వ్యూ చూసి వస్తారనమాట. ఇక్కడ నుంచి మీకు టాయ్ ట్రైన్ కూడా కనిపిస్తుంది. అక్కడ ఆ టాయ్ ట్రైన్ దగ్గరే షారుఖ్ ఖాన్ చేసిన చెయ్య సాంగ్ అయితే షూట్ చేశారంట. కెట్టి వ్యాలీ వ్యూ పాయింట్ నుంచి ఊటీ కరెక్ట్గా 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఊటీ రీచ్ అయిపోగానే ఎవరైనా లంచ్ చేయకపోతే లంచ్ చేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎవరికైతే మార్నింగ్ టైం టాయ్ ట్రైన్ దొరకదో మీరేం చేయొచ్చు అంటే కూనూరు నుంచి ఊటీ రిటర్న్ టాయ్ ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. కూనూరులో ఆఫ్టర్నూన్ 12:35కి ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ 4 o'clock కూడా ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది. మీరు ఆఫ్టర్నూన్ 12:35కి కూనూరులో టాయ్ ట్రైన్ కానీ మీకు బుక్ అయితే మీరు మార్నింగ్ ఊటీ నుంచి క్యాబ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మార్నింగ్ ఇక్కడ 6:30 కల్లా మీ క్యాబ్తో స్టార్ట్ అయిపోయి ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటూ, అంటే రివర్స్లో అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ అన్ని రివర్స్లో కవర్ చేయండి. లైక్ కెట్టి వ్యాలీ ఫస్ట్ వస్తుంది మీకు, తర్వాత నుంచి సిమ్స్ పార్క్, టీ ఎస్టేట్స్, డాల్ఫిన్ స్నోస్ పాయింట్, నెక్స్ట్ ల్యామ్స్ రాక్ అనమాట. సో ఇవన్నీ కవర్ చేసేసి 12:30 కల్లా మీరు రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయి 12:35కి టాయ్ ట్రైన్ అయితే క్యాచ్ చేయండి. లేదు ఈవినింగ్ 4 o'clockకి అంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూసుకున్న తర్వాత, లైక్ పైన్ ఫారెస్ట్, ఇలా కొన్ని ప్లేసెస్ చూసుకున్న తర్వాత అప్పుడు మీరు కూనూరు వెళ్ళడం స్టార్ట్ చేయండి. కూనూరు వెళ్ళి అక్కడ ప్లేసెస్ కూడా కవర్ చేసుకుని ఇక్కడ రిటర్న్ మీరు టాయ్ ట్రైన్లో రిటర్న్ వచ్చేసేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళింది ఇది పైన్ ఫారెస్ట్ అనమాట. పైన్ ఫారెస్ట్కి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, 20-30 రూపీస్ ఉంటుంది. అండ్ పైన్ ఫారెస్ట్ కిందకి దిగి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ లేక్ కనిపిస్తుంది. ఇది న్యాచురల్గా ఉన్న లేక్ అనమాట. చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. పిల్లలకి కావాలంటే మీరు హార్స్ రైడింగ్ చేయించవచ్చు. వాళ్ళ ట్రిప్కి 50 రూపీస్ 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. పైన్ ఫారెస్ట్ మొత్తం కూడా ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే అయినాయంట. ఈ చెట్లన్నీ కూడా పేపర్కి మ్యానుఫ్యాక్చరింగ్కి హెల్ప్ అవుతాయి. టూరిజం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టైం లేనప్పుడు ఈ పైన్ ఫారెస్ట్ని స్కిప్ చేసేస్తారంట. సో మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. పైన్ ఫారెస్ట్ కంపల్సరీ చూడండి. మీకు ఒకటే గుర్తు ఏంటంటే పైన్ ఫారెస్ట్లో లేక్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకొని పైన్ ఫారెస్ట్ని కూడా విజిట్ చేయండి. అండ్ ఇది డౌన్ దిగినప్పుడు బాగానే ఉంటుంది, కానీ పైకి ఎక్కినప్పుడు మాత్రం కొంచెం కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో స్లో అండ్ స్టడీగా వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళేది 8th మైల్. 8th మైల్ ఏంటంటే దానికి ఎంట్రన్స్ టికెట్ ఉండదు. దాన్ని 8th మైల్ ట్రీ పార్క్ అంటారు. న్యాచురల్గా టూరిజం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి టైం లేనప్పుడు పైన్ ఫారెస్ట్ స్కిప్ చేసేసి 8th మైల్కి తీసుకెళ్తారు. 8th మైల్లో కూడా చాలా చెట్లు ఉంటాయి. ఇదే ఆ 8th మైల్. సో ఈ చెట్లను చూపించి ఇదే పైన్ ఫారెస్ట్ అని చెప్తారంట. బట్ మీరు అలా మోసపోవద్దు. ఈ 8th మైల్ మొత్తం కూడా ఓన్లీ చెట్లు ఉంటాయి. జస్ట్ ఇంకొంచెం ముందుకలా నడుచుకుంటూ వెళ్తే కొండలు ఉంటాయి అంతే. సో ఇక్కడ మీకు టైం లేకపోతే మీరు 8th మైల్ స్కిప్ చేసేసేయండి. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఏముండదు. దీన్ని 8th మైల్ ట్రీ పార్క్ అంటారు. మీరు పైన్ ఫారెస్ట్ మాత్రం కంపల్సరీగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది 8th మైల్. బాగుంది కదా, నేచర్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం వెళ్ళేది 9th మైల్, సినిమా షూటింగ్ పాయింట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది.
సో ఇది 9th మైల్ సినిమా షూటింగ్ పాయింట్ అనమాట. దీన్ని వెన్లాక్ డౌన్స్ నేచర్ ట్రైల్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ షూటింగ్ పాయింట్స్. మనకి 6th మైల్ 7th మైల్ ఇలా ఉంటాయి. వీటన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ 9th మైల్ అనమాట. సో ఈ హట్ ఏంటంటే ఈ ఊటీలో ఉండే ట్రైబల్ పీపుల్ ఎవరు ఉంటారో వాళ్ళ హోమ్ స్టైలింగ్ ఇట్లానే ఉంటుందంట. ఇలాంటి హట్స్లోనే వాళ్ళు ఉండేవాళ్ళట. సో అందుకనే దానికి గుర్తుగా ఇక్కడ ఒక హట్ని అయితే పెట్టారు. చూస్తున్నారు కదా ఈ కొండ అంతా ఎక్కగలిగితే కొండంతా ఎక్కండి, లేదు ఎక్కలేని వాళ్ళకి నడుచుకుంటూ వెళ్ళే రోడ్డు కూడా ఉంది. సో ఆ రోడ్డు త్రూ కూడా మీరు రావచ్చు అనమాట. నేను చూపిస్తున్నాను కదా, ఆ రోడ్డు త్రూ కూడా మీరు ఎక్కచ్చు. ఇలా మొత్తం అంతా కూడా కొండల్లానే ఉంటాయి. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, చాలా మంచిగా ఉంటుంది. ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ట్రెక్కింగ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది వ్యూ అయితే మాత్రం. ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయి. కాసేపు కూర్చొని హ్యాపీగా రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఇలా ఈ రోజుతో మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు మీ హోటల్స్కి వెళ్ళి డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకోండి. మేము కూడా మా హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసుకున్నాము. సో డిన్నర్ అయిపోయిన తర్వాత హోటల్ వాళ్ళు మాకు క్యాంప్ ఫైర్ అయితే అరేంజ్ చేశారు. సో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే క్యాంప్ ఫైర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నిజంగా మన భోగి మంటల్లాగానే ఉన్నాయి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా మేము కూడా రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ అయితే మనం డే 3 ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. సో డే 3 మనం ఎర్లీ మార్నింగ్ 7-7:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి. వీలైతే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అవ్వండి. లేదు అంటే బ్రేక్ఫాస్ట్ మధ్యలో ఎక్కడైనా సరే చేయొచ్చు. మీరు ముందు రోజే క్యాబ్ మాట్లాడేసుకుంటే మీకు మీరు లేట్ అవ్వకుండా మీరు టైం చెప్తే ఆ టైం కల్లా మీ హోటల్ దగ్గరికి క్యాబ్ వాళ్ళు అయితే వచ్చేస్తారు. సో క్యాబ్ అయితే బుక్ చేసుకోండి. లేదా నేను చెప్పినట్టుగా టూరిస్ట్ బస్సెస్ కానీ అలా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం దొడ్డపేట పీక్ వచ్చేసాము. కార్ పార్కింగ్ బయటే ఉంటుంది. మనం అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం నడిచేటప్పుడు చాలా స్టాల్స్ ఉంటాయి. సో మీరు ఏమైనా షాపింగ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. వింటర్ వేర్ అన్నీ ఉంటాయి, అలాగే స్నాక్స్ ఉంటాయి, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. టాయ్స్ ఉంటాయి పిల్లలకి, ఇలా చాలా ఉంటాయి. సో మీరు వెళ్ళినప్పుడు చూసుకుంటూ వెళ్ళండి. రిటర్న్లో మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే చేసుకుని రావచ్చు. సో నెక్స్ట్ అయితే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోండి. పర్ హెడ్ 10 రూపీస్. కొంచెం నడవాల్సింది ఎక్కువ ఉంటుంది. సో స్లో అండ్ స్టడీగా వెళ్ళండి. సో టికెట్ తీసేసుకుని మీరు ఇలా లోపలికి వస్తే మనకి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగుతూ కిందకి వెళ్ళాలన్నమాట. దిగినప్పుడు ఈజీ ఉంటుంది. సో కొంచెం ఎక్కేటప్పుడే కష్టం అనిపిస్తుంది కాబట్టి స్లో అండ్ స్టడీగా అయితే రండి. నెక్స్ట్ ఇక్కడే మనకి టెలిస్కోపిక్ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడైతే టెలిస్కోప్ ఏం లేదు. సో మీరు వెళ్ళినప్పుడు టెలిస్కోప్ ఉంటే కనుక టెలిస్కోపిక్ వ్యూ పాయింట్ కూడా చూసి ఆ వ్యూ కూడా ఎంజాయ్ చేసి రండి. ఇక్కడే ఈ డెడ్ ఎండ్కి వెళ్తే మనకి వ్యూ పాయింట్ అనమాట. ఫాగ్ ఉండడం వల్ల ఎక్కువ కనిపించట్లేదు. ఫాగ్ లేకపోతే చాలా బాగుంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో. సో కంపల్సరీగా విజిట్ చేయండి అందరూ కూడా. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. కెట్టి వ్యాలీ వ్యూ పాయింట్, ఇలా 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. 3 వ్యూ పాయింట్స్ దగ్గర నుంచి చూస్తే మనకి 3 వ్యూస్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు ఇన్స్టెంట్గా. మీకు కావాలి అనుకుంటే ఫోటో కూడా తీయించుకోండి. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్తున్నాం చాక్లెట్ ఫ్యాక్టరీకి. యాక్చువల్గా గవర్నమెంట్ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ అని 2 ఒక దగ్గరే ఉంటాయి, గవర్నమెంట్ వాళ్ళవి. దానికైనా వెళ్ళొచ్చు. లేదంటే ఇలా బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, దీనికైనా వెళ్ళొచ్చు. మా క్యాబ్ డ్రైవర్ అయితే బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే తీసుకొచ్చారు. యూజువల్గా చాలామంది గవర్నమెంట్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కాస్ట్ కూడా చాలా తక్కువే. చాక్లెట్ ఫ్యాక్టరీలో పర్ హెడ్ 30 రూపీస్ తీసుకున్నారు. బాబుకి అయితే ఏం తీసుకోలేదు. ఓన్లీ నాకు మా హస్బెండ్కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇలా DVD అంటే లైక్ మానిటర్లో అన్నీ చూపిస్తారనమాట. అసలు చాక్లెట్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్లో ఇలా ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. ఊటీలో చాక్లెట్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతాయని. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా అంటే మిషనరీ అంతా కూడా అక్కడ ప్లేస్ చేసి ఉంటుంది. అక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తినడమే కానీ చూడరు కదా. సో ఎలాంటి మిషన్స్ ఉంటాయి ఇక్కడ, ఏ మిషన్స్ ద్వారా ఏం చేస్తారు, అంటే గ్రైండింగ్ ఎందులో అవుతుంది, ఫ్రోజన్ ఎందులో చేస్తారు, ఇట్లా మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉంటాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ. కాబట్టి కంపల్సరీ మిస్ చేయకుండా పిల్లలకి చూపించండి. అండ్ వీలైనంత టైం అక్కడ స్పెండ్ చేయండి. సో దట్ పిల్లలంతా కూడా చదివి నేర్చుకుంటారు. అవేర్నెస్ అనేది బాగా వస్తుంది. అండ్ మనం తీసుకున్న టికెట్కి వీళ్ళు ఇక్కడ 2 చాక్లెట్స్ అయితే మనకైతే ఇస్తారనమాట. లైక్ టేస్ట్ కాంప్లిమెంటరీ కోసం అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ చాక్లెట్స్ మనకి ఇస్తారు. అవే ఇక్కడ హన్షిత్ మా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా 2 చాక్లెట్స్ అయితే ఇస్తారు. బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే టీ ఫ్యాక్టరీ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా టీ ఫ్యాక్టరీకి అయితే కూడా వెళ్ళిపోదాం.
సో మనకి ఇక్కడ ట్యాగ్ అయితే నేను చూపించాను కదా, ఈ ట్యాగ్ ఏంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నప్పుడు మనకి అక్కడ ట్యాగ్స్ ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ ఇస్తారు, మనమైతే చేతికి వేసుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే మనం ఏదైనా ఇక్కడ పర్చేస్ చేస్తే ఆ ట్యాగ్లో బార్కోడ్ ఉంటుంది, దాన్ని అయితే స్కాన్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం టీ ఫ్యాక్టరీకి వచ్చాం. చూడండి ఇక్కడ టీ లీవ్స్ అన్నీ కూడా ఎలా డ్రై చేస్తున్నారు. సో ఇలా స్టార్టింగ్ మేము రాగానే మనకి ఇలా టీ లీవ్స్ అన్నీ కూడా మనకి డ్రై చేసి చూపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ టికెట్ వచ్చి ఈచ్ 10 రూపీస్ అంతే, ఓన్లీ అడల్ట్స్కి. సో కిడ్స్ కంటే బిలో 5 ఇయర్స్ నో టికెట్ అనమాట. సో అబౌవ్ 5 ఇయర్స్ అయితే టికెట్ ఉంటుంది. ఇక్కడ చూడండి హిస్టరీ ఆఫ్ టీ అని కూడా ఉంది కదా. సో ఇలా ప్రతి దగ్గర కూడా చాక్లెట్ ఫ్యాక్టరీ అయినా టీ ఫ్యాక్టరీ అయినా మంచిగా బోర్డింగ్స్ ఉన్నాయి, చక్కగా పెయింట్ వేసి కలర్ఫుల్ పెయింటింగ్స్తో అండ్ అంతా కూడా డిస్క్రైబ్ చేసి చక్కగా మంచిగా రాశారు. అంటే ఎలా తయారవుతాయి, ఎక్కడి నుంచి మనము ఈ లీవ్స్ తీసుకుంటున్నారు, ఎలా తయారు చేస్తారు, అలాగే టీ ఫ్యాక్టరీలో కూడా ఏమేమి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఏమున్నాయి, ఇక్కడ ఇలా ప్రాసెసింగ్ అంతా కూడా ఇలా చూపిస్తారు మిషనరీ. టీ ఫ్యాక్టరీలోకి అయితే మనల్ని లోపలికి ఏం చూపించరు, ఓన్లీ జస్ట్ అలా బయట నుంచి మాత్రమే చూడాలి. ఈ గైడ్ అనమాట, ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ చేతులు కానీ ఏమైనా పెడితే ప్రమాదం అనేసి మనల్ని అయితే లోపలికి అలో చేయరు. ఓన్లీ ఇలా బయట నుంచి ఉంటే అన్ని మిషన్స్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్కడ మనకి ఫస్ట్ టీ ఆకులు ఎక్కడ వేస్తున్నారు, అది పౌడర్ అవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అంత క్లియర్గా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ నుంచి చూస్తే సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, మీకు కూడా నేను చూపిస్తున్నాను, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు నుంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. మంచి కలర్ఫుల్ బోర్డింగ్స్తో చాలా నీట్ అండ్ క్లియర్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ అంతా కూడా ఉంది బోర్డింగ్స్. అందుకనే చెప్పాను పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు అనేసి. సో ఇక్కడ టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంది కదా, ఐ లవ్ అని. ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఫోటో షూట్ చేసుకోవచ్చు. అలాగే ఈ పైకి ఎక్కితే మీరు వ్యూ పాయింట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ ఇలా టర్న్ తీసుకొని కొంచెం దూరం నడుచుకుంటూ రైట్ టర్న్ తీసుకొని కిందకి వెళ్తే మీరు టేస్ట్ చేయడానికి టీ అయితే ఇస్తారు. మనం తీసుకున్న 10 రూపీస్ టికెట్కి పర్ హెడ్ ఒక టీ అయితే ఇస్తారు. ఇందులో కూడా మనకి 4 ఫ్లేవర్స్ చూపిస్తారు, లైక్ లెమన్ టీ, మసాలా టీ, ఇలాచీ టీ, ఇలా 4 ఫ్లేవర్స్ ఇస్తారనమాట. ఈ 4 ఫ్లేవర్స్లో మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మనం తీసుకున్న టికెట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తారనమాట. అండ్ ఇలా కిందకి డౌన్ దిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ కూడా ఒక స్క్రీన్ కనిపిస్తుంది మీకు, ఎల్ఈడి టీవీ లాగా స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో టీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట, అంటే వచ్చే విజిటర్స్ కోసం. సో ఇక్కడ అసలు టీ లీవ్స్ ఎలా కోస్తారు, టీ లీవ్స్ని ఏం చేస్తారు, ఫస్ట్ డ్రై చేయడము, దాన్ని మళ్ళీ ఒక మిషనరీలో వేసి పొడి చేయడం, ఇవన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది. విజిటర్స్కి చూస్తే అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే జస్ట్ ఒక 10 స్టెప్స్ వేస్తే మనకైతే టీ ఇస్తారు. మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. మేమైతే ఒకటి లెమన్ ఫ్లేవర్, ఒకటి జింజర్ తీసుకున్నాము. లెమన్ ఫ్లేవర్ అయితే అంతేం నచ్చలేదు మాకు, జింజర్ అయితే ఓకే అనమాట. సో ఇలా కొంచెం మిషనరీస్ అవి కనిపిస్తే జస్ట్ షూట్ చేశాను. అండ్ స్టెప్స్ దిగి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ మీకు టీ అన్నీ కూడా డిస్ప్లే ఉంటుంది. సో మీకు ఏ టీ కావాలి అనుకుంటే ఆ టీ ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్క టీ లైక్ 250 రూపీస్, 300 అలా ఫ్లేవర్స్ని బట్టి డిఫరెంట్ కాస్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మేము కూడా టీ పర్చేస్ చేసుకున్నాము. టీ పర్చేస్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళి మనం రైట్ టర్న్ తీసుకొని స్టెప్స్ డౌన్ దిగితే ఇప్పుడు మనం వెళ్తున్నాం చాక్లెట్ షాప్కి అనమాట. అంటే వీళ్ళవే ఇవన్నీ కూడా షాప్స్. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసాం కదా, ఇక్కడ మనకు కావాల్సినవి పర్చేస్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయి అన్నిటికీ డిఫరెంట్ కాస్ట్స్ ఉంటాయి. అలాగే అన్ని కలిపిన బాక్స్ కూడా ఉంటుంది అనమాట, ఆల్ వెరైటీస్ మిక్స్ కూడా ఉంటుంది. సో అలా ఆల్ వెరైటీస్ మిక్స్ అయితే మేము కూడా తీసుకున్నాము, ఒక 3 బాక్సెస్ వరకు. సో ఇవి తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళి కిందకి వెళ్తే మనకి ఇక్కడ హెర్బల్వి ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. అంటే లైక్ ఆయుర్వేదం ప్రొడక్ట్స్ అనమాట, తైలము, ఆయిల్స్, మూలికలతో చేసిన ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవేంటంటే మోకాళ్ళ నొప్పులకి లేదంటే జలుబుకి ఏం వాడాలి, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి, హెల్త్ ఇష్యూస్కి అన్నీ కూడా ఆయుర్వేదంతో తయారు చేసిన మెడిసిన్స్ లాంటివి అనమాట. సో ఇవి కూడా ఒకటి తీసుకున్నాం అనమాట. సో మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా సేమ్ బిల్డింగ్లో ఉంటాయి, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటుంది. మీకు కావాలి అనుకున్నది పర్చేస్ చేసుకోవచ్చు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ అవి అయితే ఉన్నాయి. అంటే ఫారెస్ట్ ఏరియా కదా, సో రియల్గా మూలికలు అవి న్యాచురల్ మూలికలతో చేస్తారంట. సో మీరు చూసి డీటెయిల్గా కనుక్కొని మీకు కానీ నచ్చింది అని మీరు అనుకుంటేనే పర్చేస్ చేయండి. సో నెక్స్ట్ అదే ఫ్లోర్లో కొంచెం కిందకు వస్తే మనకి ఇక్కడ ఇలా అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట, లైక్ హ్యాట్స్ కానీ, పిల్లలకు సంబంధించిన టాయ్స్, స్టేషనరీ ఐటమ్స్, అలాగే లేడీస్కి ఫ్యాన్సీ ఐటమ్స్, ఇలా చాలా అనమాట, ఇంట్లో వాడుకునే వస్తువులు ఇలా అన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఇది ఒక మల్టీపర్పస్ షాప్ కింద చెప్పచ్చు అనమాట.
చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో కిడ్స్కి ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు షాపింగ్ చేయొచ్చు హ్యాపీగా. అండ్ స్టెప్స్ దిగి కిందకు వస్తే ఇక్కడ అన్నీ కూడా స్పెట్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం కిందకు వస్తే రైట్ సైడ్లో మనకి క్లోతింగ్ ఉంది, అలాగే రెస్టారెంట్ కూడా ఉంది. సో మీరు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా మార్నింగ్ లేదా లంచ్ చేయాలనుకున్నా మీరు ఇక్కడ హ్యాపీగా లంచ్ చేసేసి మీరు అయితే బయటకు వచ్చేయచ్చు అనమాట. అలాగే క్లోతింగ్ కూడా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి, షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇలా బయటకు వచ్చేసి కొన్ని పిక్స్ తీసుకొని మనం అయితే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ ఏంటంటే బొటానికల్ గార్డెన్. బొటానికల్ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ పర్ అడల్ట్ ఉంటుందన్నమాట. అండ్ కెమెరా అవి తీసుకెళ్తే వేరే కాస్ట్ ఉంటుంది మళ్ళీ. అండ్ ఈ ప్రైజెస్ అన్నీ కూడా సీజన్ బట్టి కొంచెం అటు ఇటు వేరియేషన్స్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు ఇవే ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే నా వ్లాగ్స్లో ఉంది, ఊటీ వ్లాగ్స్లో చూడండి. ఇప్పుడైతే షార్ట్ అండ్ స్వీట్గా అయితే చూపిస్తున్నాను. సో బొటానికల్ గార్డెన్ మొత్తం కూడా అంత ఫ్లవర్స్, ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీకు మెయిన్ అట్రాక్టివ్ ప్లేసెస్ ఏంటంటే ఈ గ్లాస్ హౌసెస్. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడక్కడ మనకి గ్లాస్ హౌసెస్ అని కనిపిస్తున్నాయి. ఈ గ్లాస్ హౌసెస్లో ఏముంటాయి అంటే ప్లాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎక్కడ చూడనివి, మనకి తెలియని ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఎవరికైనా ప్లాంట్ లవర్స్ ఉంటే వాళ్ళు మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ సెల్లింగ్కి కౌంటర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు ప్లాంట్స్ అయినా సీడ్స్ అయినా పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు. సో మొత్తం గార్డెన్ మొత్తం చాలా పెద్దది, చాలా పెద్దది అనమాట. సో మొత్తం తిరిగి చూడాలనుకోవద్దు, అలసిపోతారు. అండ్ టైం కూడా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. కొంత దూరం మీరు చూసి ఎంజాయ్ చేసిన తర్వాత అయితే రిటర్న్ వచ్చేసేయండి. అండ్ ఇక్కడ మంచి మంచి పిక్స్ అయితే తీసుకోవచ్చు బొటానికల్ గార్డెన్లో. ఇన్స్టెంట్ పిక్స్ తీసిచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టెంట్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్లో పిల్లలకి బాల్ కానీ టెన్నిస్ కానీ తీసుకొచ్చుకుంటే చాలా మంచిగా వాళ్ళు ఆడుకోవడానికి బాగుంటుంది ఈ గార్డెన్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు ఫుడ్ కానీ ఏమైనా కావాలి అంటే ఇక్కడ స్టాల్స్ కూడా ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, యూరినేషన్ ఫెసిలిటీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ అయితే మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మనం వెళ్తుంది రోజ్ గార్డెన్కి. సో ఇక్కడ రోజ్ గార్డెన్ టికెట్ వచ్చి అడల్ట్కి 75 రూపీస్ ఉంది అండ్ కిడ్స్కి ఏమో 40 రూపీస్ ఉందన్నమాట. ఇది మేము వెళ్ళినప్పుడున్న టికెట్ ప్రైస్. సో ఈ టికెట్ తీసుకొని మీరు ఆపోజిట్ వేలో వెళ్తే మీకు స్ట్రైట్ ఆపోజిట్లోనే మీకు ఎంట్రన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదే ఎంట్రన్స్, ఇది రోజ్ గార్డెన్. ఈ రోజ్ గార్డెన్ కూడా చాలా పెద్దది. ఈ రోజ్ గార్డెన్ ఎల్క్ హిల్ స్లోప్స్ మీద సిచ్యువేట్ అయ్యి ఉందన్నమాట. అంటే మన హిల్ ఉంది కదా, ఎల్క్ హిల్ మౌంటైన్. సో ఈ హిల్ మీద, ఈ స్లోప్స్ మీద ఈ రోజ్ గార్డెన్ అయితే మీరు నిర్మించారు. సో ఈ గార్డెన్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే స్టెప్స్ వైజ్గా ఉంటుంది అనమాట. లైక్ మనము కొండెక్కినప్పుడు ఫస్ట్ ఒక కొండ ఎక్కుతాం, నెక్స్ట్ ఇంకో కొండ ఎక్కుతాం, తర్వాత ఇంకోటి, అట్లా ఎలా ఉంటుందంటే అలా ఇది కూడా కొండ మీద ఉంది కాబట్టి స్టెప్స్గా ఉన్నట్టు ఉంటుంది. సో కిందకి వెళ్ళేటప్పటికి చాలా 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 బాగుంటుంది అనమాట. సో కిందకి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, పైకి వచ్చాడు కొంచెం కష్టం అనిపిస్తుంది. అండ్ ఇక్కడ రోజెస్ గురించి వస్తే రోజెస్ చాలా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 4000+ వెరైటీస్ ఆఫ్ రోజ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయి. అసలు అవి ఆ నేమ్స్ నేనైతే ఎప్పుడు వినలేదు. అలా చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అన్నమాట వీటికి. చాలా బాగుంటుంది రోజ్ గార్డెన్. పెద్ద పెద్ద పూలు ఉంటాయి, హైబ్రిడ్ రోజెస్, చిన్న రోజెస్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది చూడడానికి, ఎంజాయ్ చేయడానికి. ఓన్లీ రోజ్ ప్లాంట్స్ అనే కాదు, అక్కడున్న గార్డెన్ కూడా చాలా వెరైటీగా ఉన్నట్టు ఉంటుంది. ఆ స్ట్రక్చర్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఆంబియన్స్ కానీ చాలా బాగుంటుంది. సో రోజ్ గార్డెన్లో కూడా మీకు ఇష్టం ఉన్నంత టైం చక్కగా స్పెండ్ చేయొచ్చు. మార్నింగ్ మీరు 7 AM కల్లా షార్ప్ స్టార్ట్ అయ్యి దొడ్డపేట పీక్, చాక్లెట్ టీ ఫ్యాక్టరీ, రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ ఈ 4 ప్లేసెస్ కవర్ చేసేసుకుని లంచ్ కూడా కంప్లీట్ చేసేసి 12:30 కల్లా మీరు రెడీగా ఉంటే నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీకి అనమాట. సో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్ళడానికే 2 hours టైం పడుతుంది. సో జర్నీ టైం కూడా ఉంది కాబట్టి మీరు 12:30 టార్గెట్ పెట్టుకోండి. సో దట్ 1 కల్లా మీరు కంపల్సరీ స్టార్ట్ అయ్యేలా చూసుకోండి. సో ఇక్కడ నుంచి మీ క్యాబ్లో, ఊటీ నుంచి మీ క్యాబ్లో ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే వెళ్ళాలి. సో అక్కడ టైమింగ్స్ ఏంటి అంటే సఫారీకి మార్నింగ్ 6:30 to 10 AM వరకు ఒక సఫారీ ఉంటుంది. 2 PM నుంచి 5 PM వరకు సఫారీ టైమింగ్స్ అనమాట. సో ఇందులో మీ రైడ్ ఎంతసేపు ఉంటుంది అంటే 1 hour డ్యూరేషన్. ఇందులో 3 types ఆఫ్ సఫారీస్ ఉంటాయి, బస్ సఫారీ, జీప్ సఫారీ, జిప్సీ సఫారీ. మీరు ఎందులో వెళ్తారు అనేది మీ చాయిస్ కంప్లీట్గా. మీరు బస్లో వెళ్ళి చూస్తారా, జీప్లో వెళ్తారా, జిప్సీలో వెళ్తారా అనేది మీ చాయిస్ అనమాట. సో మీరు ఎందులో వెళ్ళాలి అనుకుంటే అందులో వెళ్ళచ్చు. బట్ మీరు వెళ్ళే రైడ్ మాత్రం 60 minutes, ఓన్లీ 60 minutes ఉంటుంది. బట్ టైమింగ్స్ మాత్రం ఏంటంటే 6:30 నుంచి 10 AM వరకు, ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 5 PM వరకు ఉంటుంది. సో మేమైతే అసలు ఈ ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీకే వెళ్ళలేదు. మీరు నా వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేగాని నేను వెళ్ళకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానైతే అనుకోకండి. సో నేను వెళ్ళలేదు కాబట్టి దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేనైతే మెన్షన్ చేయలేను, ఎందుకంటే నాకు తెలీదు. సో మీరు అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా మీరు అన్నీ కనుక్కొని
టికెట్స్ తీసుకుని మీకు ఏది విల్లింగ్గా ఉంది అని అనుకుంటే మీరు అందులో అయితే సఫారీ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు సఫారీ చేసేసుకుని నెక్స్ట్ మీరు ఊటీలో మీ హోటల్కి రిటర్న్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 7:30, 8 అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా రెస్ట్ తీసుకోండి. డే 4 మనం 2-3 ప్లేసెస్ కవర్ చేసి నెక్స్ట్ మనం రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. అందుకనే మ్యాక్సిమం మీరు యాజ్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ లేచి 7:30, 8 కల్లా రూమ్ చెక్అవుట్ చేసేసేయండి. చెక్అవుట్ చేసేసి మీ లగేజ్ అది తీసుకుని మీరు ఏదైతే క్యాబ్ మాట్లాడుకున్నారో ఆ క్యాబ్లో మీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. సో మనం రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాక వెళ్ళే దారిలో ఫస్ట్ మనకి 7th మైల్ కనిపిస్తుంది. అదే కామరాజ్ సాగర్ డ్యామ్ అనమాట. ఇది కరోనా నుంచి క్లోజ్డ్లో ఉందంట. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి అడగండి. ఒకవేళ ఓపెన్ ఉంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. సో ఇదైతే ఇప్పుడు మనం వచ్చింది, ఇది పైకారా డ్యామ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న రిజర్వాయర్ ఉంది. ఓన్లీ 3 కెనాల్సే ఉన్నాయి. సో ఈ మాత్రం వాటర్ మనకు కనిపించాలి అంటే మనం రైనీ వింటర్ సీజన్లోనే ప్లాన్ చేసుకోవాలి. సమ్మర్లో వస్తే అసలు మనకు ఆ వాటర్ కూడా కనిపించదు. సో నెక్స్ట్ మనం వచ్చాం పైకారా వాటర్ ఫాల్స్కి. పైకారా వాటర్ ఫాల్స్ బయట కార్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ మిమ్మల్ని వదిలేస్తారు కార్ వాళ్ళు ఎవరైనా సరే. అక్కడి నుంచి మీరు లోపలికి రావడానికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే బయట ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్ రండి. దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8:30 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు కూడా ఓపెన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ టికెట్ వచ్చి పెద్దవాళ్ళకైతే 30 రూపీస్ పర్ హెడ్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ పర్ హెడ్ అనమాట. నెక్స్ట్ నేను ఏదైతే చెప్పానో ఎలక్ట్రిక్ వెహికల్ అది బయట మీకు కార్ పార్కింగ్ బయట ఉంది కదా. సో అక్కడే ఎలక్ట్రిక్ వెహికల్కి టికెట్స్ ఇస్తారు. అక్కడే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ టికెట్ తీసుకుని మీరు అక్కడ చూపిస్తే మీరు లైన్లో నుంచి కాసేపు వెయిట్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వస్తూ వెళ్తూ ఉంటాయి. సో ఆ వెహికల్ వచ్చి మీరు ఇక్కడ వరకు వస్తారనమాట. ఇక్కడ వరకు వచ్చినాక కూడా మీరు ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకుని మళ్ళీ కొంచెం నడిచి ఈ కింద ఈజీగా 30-40 స్టెప్స్ ఉంటాయి. ఇవి కూడా దిగాల్సి ఉంటుంది. ఇది దిగినప్పుడు ఈజీగానే ఉంటుంది, ఎక్కినప్పుడు మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది. సో స్లో అండ్ స్టడీగా ఎక్కండి ఎక్కేటప్పుడు మాత్రం. బట్ మనం పడిన ఇంత కష్టానికి మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. అంటే అద్భుతంగా ఉంటుంది అసలు ఇక్కడ వ్యూ కానీ ఇంకా అసలు మన మాటలో వర్ణించలేము. మీరు చూస్తే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీరే చెప్తారు. సో ఇంత రియలిస్టిక్గా వాటర్ ఫాల్స్ చూడడం నేనైతే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడికి వెళ్ళాక మనం పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాం. చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు కొంత టైం అయితే స్పెండ్ చేయండి మంచిగా. మీరు ఎంత టైం కావాలంటే అంత టైం, అంటే లైక్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ టైం మంచిగా స్పెండ్ చేయండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఊటీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని నెక్స్ట్ మీరైతే మళ్ళీ రిటర్న్ అవ్వండి, ఎందుకంటే నడవాలి కదా. సో రిటర్న్ అవ్వండి. అండ్ ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదో ఇక్కడ పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర చాలా టిఫిన్ కౌంటర్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో హ్యాపీగా మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ అవి కూడా కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం వెళ్తున్నాం బోట్ హౌస్. ఇదే బోట్ హౌస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తే కొన్ని స్టెప్స్ దిగాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఒక 30 స్టెప్స్ 40 స్టెప్స్ ఉంటాయి. ఇలా దిగినప్పుడు లెఫ్ట్ సైడ్లో మీకు మధ్యలో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోండి. మనకి ఇక్కడ కూడా ఒక 3 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. స్పీడ్ బోట్ అని, జెట్ బోట్ అని, మోటార్ బోట్ అని, ఇలా బోట్స్ ఉంటాయి. అక్కడ చూసుకోండి డిస్ప్లేలో. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. సో 4 పర్సన్స్కి ఒక టైప్ ఆఫ్ బోట్, 2 పర్సన్స్కి ఒక టైప్ ఆఫ్ బోట్, 6 మెంబర్స్కి ఒకటి, 8 మెంబర్స్కి ఒకటి, 10 మెంబర్స్కి ఒకటి, ఇలా డిఫరెంట్ బోట్స్ ఉంటాయి. సో చూసుకొని మీకు ఏది కావాలో అది షేరింగ్ చేసుకొని మీరైతే హ్యాపీగా ఇది కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనం ఎవరైతే 2 టైమ్స్ బోటింగ్ చేస్తున్నామో, అంటే పైకారా బోట్ హౌస్లో ఒకసారి బోటింగ్ చేస్తున్నాం అండ్ డే 1 ఆర్ డే 2 మీరు ఊటీ బోట్ హౌస్లో కూడా ఒకసారి బోటింగ్ చేస్తారు. ఇలా 2 టైమ్స్ బోటింగ్ చేసేవాళ్ళు 2 డిఫరెంట్ బోట్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే అక్కడ మోటార్ బోట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్పీడ్ బోట్ కానీ జెట్ బోట్ కానీ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మీరు 2 టైమ్స్ కూడా 2 డిఫరెంట్ బోట్ ఎక్స్పీరియన్సెస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ సీజన్తో సంబంధం లేకుండా వర్షాలు పడుతూ ఉంటాయి. ఒకవేళ మీరు వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ మీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే కనుక డెఫినెట్గా వెయిట్లెస్ రెయిన్ కోట్స్ కానీ లేదా అంబ్రిల్లాస్ కానీ క్యారీ చేయండి. లేదు మాకు ఆల్రెడీ లగేజ్ చాలా వెయిట్ ఉంది అనుకుంటే అట్లీస్ట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా వర్షం పడుతుంది అనుకుంటే మీరు ఆలోచించకుండా 1 లేదా 2 అంబ్రిల్లాస్ కొనుక్కోండి, లేదా రెయిన్ కోట్స్ అయినా షాపింగ్ చేయండి. ఎందుకంటే మేమున్న 4 డేస్లో 2 డేస్ వర్షం పడుతూనే ఉంది. సో అందుకని చెప్తున్నాను, మన ట్రిప్ అనేది ఫెయిల్ అవ్వకుండా బాగుంటుంది, మంచిగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారనమాట. సో ఇక్కడతో మన ఊటీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నా వ్లాగ్స్లో చూడండి. సో అక్కడ ప్రతి ప్లేస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వ్లాగ్స్లో. సో మీరు చూడండి. అండ్ ఇక్కడ నుంచి మీరు మీ హోమ్ టౌన్కి మీరు ఎలా అయితే టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారో, లైక్ బస్ కానీ ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ ఎందులో చేసుకున్నారో అందులో రిటర్న్ జర్నీ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ నేను ట్రైన్ డీటెయిల్స్, ఫ్లైట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు. కామెంట్ సెక్షన్ అడిగితే నేను డెఫినెట్గా మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది.